హాయ్ ఫ్రెండ్స్, ఈ సిరీస్ని సస్పెన్స్ మరియు థ్రిల్లర్తో మీ ముందుకు తెస్తున్నాం. ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేయగానే సాయంకాలం వేళ పార్కులో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఉన్న రాజు దేవికతో ఇలా అంటాడు, నువ్వు ఎందుకు ఎప్పుడు సింగిల్గా ఎక్కడికి వెళ్ళలేవు? నువ్వు చాలా పిరికిదానివి అని ఎగతాళి చేస్తాడు. అలా ఏం కాదు, నేను సింగిల్గా వెళ్తా అన్నా కూడా మా అమ్మ పంపించదు. అప్పుడు రాజు, అలా ఏం కాదు, నువ్వు పిరికిదానివి, నీకు అస్సలు ధైర్యం లేదు అని ఎగతాళిగా నవ్వుతాడు. సరే, ఇప్పుడు నాకు భయం లేదు, నేను ధైర్యవంతురాలిని అని నిరూపించుకోవడానికి ఏం చేయాలో చెప్పు అని దేవిక రాజుతో అంటుంది. సరే అయితే, ఇప్పుడు ఎలాగో చీకటి పడింది కదా, ఇక్కడి నుండి నువ్వు సింగిల్గా మీ ఇంటి వరకు వెళ్ళు, అప్పుడు నువ్వు ధైర్యవంతురాలవని నేను నమ్ముతా అంటాడు రాజు. సరే, నాకేం భయం, నేను వెళ్తా అని చెప్తుంది దేవిక. ఏం అవసరం లేదు, తను ఏదో నిన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నాడు, నువ్వు ఏం ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు మాధవి మరియు అరుణ్. ఏం అవసరం లేదు, ఈ రోజుతో నేను ధైర్యవంతురాలిని అని రాజుకు తెలియాలి అని చెప్పి వారు ఎంతగా వద్దు అని చెప్తున్నా వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది దేవిక. అలా వారి నుంచి చాలా దూరం వెళ్ళగానే దేవికకి నెమ్మదిగా భయం మొదలవుతుంది. మనుషులు ఎవరూ లేరు. దేవిక ఒక్కటే భయపడుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. ఆ వెన్నెల వెలుతురులో వెనుకల నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. తను చాలా భయపడుతూ ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టింది. వెనకాల ఉన్న అతని నీడ ఆ వెన్నెల వెలుతురులో దేవికకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? మర్యాదగా వెళ్ళిపో, లేదా నేను మా నాన్నకి కాల్ చేసి చెప్తాను అని అంటుంది దేవిక. అయినా అటువైపు నుంచి ఏం సమాధానం ఉండదు. తను భయపడుకుంటూ ఎటు వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. అలా వెళ్తూ వెళ్తూ ఎక్కడికో సమాధుల దగ్గరకు వెళ్తుంది. వాటిని చూసిన దేవిక ఇక భయంతో తట్టుకోలేక వాళ్ళ నాన్నకి కాల్ చేయడానికి మొబైల్ బయటకు తీస్తుంది. వెంటనే ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తి సడన్గా తన నోరు మూసిపెట్టి మొబైల్ కింద పడేస్తాడు. అంతే, కొద్ది క్షణాల్లో ఆ ప్రాంతం అంతా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ చూస్తే దేవిక ఇంకా ఇంటికి రాలేదు అని వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. దేవిక వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తారు. దేవిక ఇంకా ఇంటికి రాలేదు, మీతోనే ఉంది కదా అని అడుగుతారు. లేదంకుల్, తను అప్పుడే వచ్చింది, మాతో లేదు అని అంటారు అరుణ్ మరియు రాజు. వాళ్ళ పేరెంట్స్ యొక్క టెన్షన్ భయంగా మారుతుంది. ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సార్, మా అమ్మాయి ఇంటికి రాలేదు సార్, ఎప్పుడే కానీ ఇంతసేపు బయట లేదు, కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది, మాకు చాలా భయంగా ఉంది సార్ అని దేవిక పేరెంట్స్ పోలీస్తో చెప్తారు. అప్పుడు పోలీసులు వారిని విచారించి వాళ్ళ ఫ్రెండ్స్ని స్టేషన్కి పిలిపించి జరిగినదంతా తెలుసుకుంటారు. అమ్మాయిలు మిస్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు, ఇలాంటి కేసెస్ సిటీలో చాలానే ఫైల్ అయ్యాయి. పోలీసులు వెంటనే సర్చ్ ఆపరేషన్ మొదలు పెడతారు. వారు అలా వెళ్తూ ఉండగా దారిలో దేవిక యొక్క మొబైల్ కనిపిస్తుంది. వారు అక్కడ మొత్తం గాలిస్తూ ఉంటారు. ఎంత వెతికినా కూడా అమ్మాయి ఎక్కడా కనిపించదు. ఇలాంటి కేసులు చాలా నమోదు కావడంతో గవర్నమెంట్ పైన చాలా ప్రెషర్ పడింది. ఇక ఈ కేసెస్ని సాల్వ్ చేయడానికి ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న ఒకే ఒక ఆప్షన్ ఏజెంట్ సూర్యదేవ్. ఇక ఇక్కడ సీన్ కట్ చేస్తే సిటీ అంతా చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది. సమయం 7:45. అందరూ రెడీగా ఉన్నారా? నేను వస్తున్నా. ఈరోజు ఎలాగైనా సరే మనకు ఇచ్చిన మిషన్ కంప్లీట్ చేయాలి, అందరూ సిద్ధంగా ఉండండి అని ఒకతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ, ఎప్పుడు చూసినా డ్యూటీ, ఆదివారం కూడా మనశ్శాంతి లేదు, ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా గడుపుదామనే ఆలోచనే లేదు అని అరుస్తూ ఉంటుంది. అలా అంటే ఎలా అమ్మా, నా డ్యూటీ అలాంటిది, నీకు తెలియదా చెప్పు అని అంటాడు. అవునమ్మా, అన్నయ్య గురించి తెలుసు కదా, సిటీలో ఎక్కడ చూసినా అన్నయ్య పేరే ఏజెంట్ సూర్యదేవ్ అని నవ్వుకుంటూ వాళ్ళ చెల్లి పక్క నుంచి చెప్తూ ఉంటుంది. అప్పుడే మనకు తెలుస్తుంది తనే ఈ సిరీస్ యొక్క హీరో ఏజెంట్ సూర్యదేవ్ అని. సరే అయితే వెళ్ళొస్తామ్మా అని చెప్పి సూర్య బైక్పై ఆఫీస్కు వెళ్తూ ఉంటాడు. దారిలో వెళ్తూ సడన్గా బైక్ స్టాప్ చేసి కిందకి దిగి టీవీలో చూస్తూ నిలబడిపోతాడు. ఆ టీవీలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్, అదే మనం ఇంతకు ముందు చూసాం కదా, అమ్మాయిల మిస్సింగ్ గురించి. అలా చూస్తున్న సూర్యకి ఫోన్ కాల్ వస్తుంది. కెప్టెన్, ఎక్కడ ఉన్నారు? మేమంతా సిద్ధంగా ఉన్నాం, త్వరగా రండి అని. ఇక సూర్య అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళి ప్లాన్ అంతా సిద్ధం చేసుకుని ఆపరేషన్కి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని కిడ్నాపర్స్ దగ్గర నుంచి కాపాడడానికి వెళ్తున్నాం, అందరూ చాలా అప్రమత్తంగా ఉండండి, ఏ చిన్న పొరపాటు జరిగినా పిల్లల ప్రాణాలకే ప్రమాదం అని అంటాడు సూర్య. వారు స్పాట్కి చేరుకుని నిదానంగా సరౌండింగ్స్ అన్ని చెక్ చేసుకుంటూ పోర్ట్లోకి ఎంటర్ అవుతారు. దూరంలో ఒక షిప్ వద్ద కిడ్నాపర్స్ వద్ద పిల్లలు. ఇవన్నీ గమనించిన సూర్య ఒక మంచి సమయం కోసం వేచి చూసి కిడ్నాపర్స్ దగ్గరకు వెళ్ళి, వెంటనే పిల్లల్ని మాకు అప్పగించి మీరు లొంగిపోండి, లేదంటే చచ్చిపోతారు అని కిడ్నాపర్స్తో అంటాడు సూర్య. చుట్టూ ఉన్న ఏజెంట్స్ ని చూసి ఇది సమయం కాదు అని కిడ్నాపర్స్ లొంగిపోతారు. కిడ్నాపర్స్ ని అరెస్ట్ చేసి పిల్లల్ని సేవ్ చేశారు. ఈ విషయం సిటీ మొత్తం వ్యాపించింది. ఇక ఎక్కడ చూసినా సూర్యదేవ్ అనే పేరు మారు మోగిపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్య కారులో ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ దగ్గర కార్ దిగగానే తన టీమ్మేట్స్ వచ్చి ప్రశంసలతో ముంచెత్తుతారు. ఆఫీస్ లోకి వెళ్ళగానే తన బాస్ వచ్చి, ఎక్సలెంట్ సూర్య, నీ వల్ల మన డిపార్ట్మెంట్ పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది, సూపర్ సూర్య అని అంటాడు. అప్పుడు తన టీమ్మేట్స్, పార్టీ కావాలి బాస్ అని అడుగుతారు. అలా సాయంత్రం వారంతా పార్టీ ఎంజాయ్ చేసి మరుసటి రోజు ఎవరి పనిలో వారు మునిగిపోతారు. సూర్య తన క్యాబిన్ లో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నాడు. అలా ఉండగా సూర్యకి కాల్ వస్తుంది. వెంటనే నా క్యాబిన్ కి రా సూర్య అని తన బాస్ అంటాడు. మే ఐ కమిన్ సార్? కమిన్ సూర్య.
చెప్పండి సార్. అదే సూర్య, కొద్ది రోజులుగా సిటీలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు. వారు ఎలా మిస్ అవుతున్నారో, అసలు వాటికి కారణం ఎవరో ఇంతవరకు ఏ ఒక్క క్లూ కూడా లేదు. అవును సార్, నేను కూడా ఆ కేసు గురించే ఆలోచిస్తున్నా. అందుకే సూర్య, మేమంతా కలిసి కేసుని నీకు హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయించుకున్నాం. నీకు ఓకే కదా అని అంటాడు. తప్పకుండా సార్, నేను ఎప్పుడెప్పుడు ఈ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారా అని చూస్తున్నా. ఈ కేసుని త్వరలోనే సాల్వ్ చేస్తా అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తాడు సూర్య. ఈ విషయం తెలిసిన సూర్య కొలీగ్స్ అండ్ తన ఫ్యామిలీ వారు మరియు సిటీలోని జనమంతా హమ్మయ్య, ఈ కేసు ఇప్పటికి సాల్వ్ అవుతుందని నమ్మకం వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కడు తప్ప. అతను ఎవరు? అసలు అతనికి అమ్మాయిల మిస్సింగ్కి సంబంధం ఏమిటి? అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేది అతనేనా కాదా? తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.